హలో అందరికీ. ఇయర్ మీకెలా గడిచింది? నాకైతే చాలా బాగా గడిచింది. ఏంటి ఎందుకొచ్చాను? ఏంటమ్మా నీ సోది అనుకుంటున్నారా? సోది కాదండి. మీ లైఫ్‌లో లాగే నా లైఫ్‌లో కూడా ఈ ఇయర్ అంతా అంటే 2024 ఎలా జరిగింది అని చెప్పి మీతో షేర్ చేసుకొనైతే వచ్చాననమాట. అందరిలాగా నా లైఫ్‌లో కూడా కొన్ని సంతోషాలున్నాయి, కొన్ని బాధలైతే ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ నాకెలా గడిచింది? 2024 నాకు అంటే 2024 నాకేం మిగిల్చింది? నా రిజల్యూషన్ ఏంటి? అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజు 31 డిసెంబర్ 2024 అనమాట. ఈ డేటు మళ్ళీ మనకి తిరిగి రాదు. ఈ డేటే కాదు, ముందు ప్రీవియస్ డేస్ కూడా మనకి తిరిగి రావన్నమాట. ఈ 2024 నా లైఫ్లో అయితే చాలా స్పెషల్ అనే చెప్తాను. స్పెషల్ కాదండి, మిరాకిల్ అని అయితే చెప్తాను. ఏంటి మిరాకిల్? ఏంటి అంత అద్భుతం అనుకుంటున్నారా? చెప్తాను, వెయిట్ చేయండి. నా లైఫ్లో చాలా మంచి జరిగింది, చాలా చెడు జరిగింది. ఏంటి అంటే మంచి చెప్తాను ఫస్ట్. మంచి ఏం జరిగింది అని. ఈ ఇయర్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టాండర్డ్గా నిలబడ్డాను. నాకు ఒక పొజిషన్లో నా ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. నేను లైఫ్ సెటిల్ అంటే ఫుల్ సెటిల్డ్ కాదండి. నా లైఫ్ ఓకే అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను హ్యాపీ. ఇంకొకటి, మా ఇల్లు రీమోడలింగ్ చేయించుకోవాలి అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇల్లు రీమోడలింగ్ చేయించుకున్నాము, అమ్మ నాన్న హ్యాపీ. ఇంకొకటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే నా మ్యారేజ్ అనమాట. నాకు 2024లో జరిగింది. బాధలు కూడా ఉన్నాయండి. బాధలు ఏంటి అని మీరు అనుకోవచ్చు, నీకేం బాధలు ఉంటాయమ్మా అని. చాలానే ఉన్నాయి. 2024 మొదలైన దగ్గర నుంచి కొన్ని మంత్స్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట, బాగానే ఉన్నాము. కొన్ని మంత్స్ తర్వాత వెంటనే హాస్పిటల్ పాలవ్వడం, అంటే బాగాలేకుండా రావడం, మా ఫాదర్కి బాగాలేకుండా రావడం, నాకు బాగాలేకుండా రావడం, ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. అంటే ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇదొకటే మాకు మైనస్. మిగతా అంతా బాగానే ఉండింది. 2024లో నేను హ్యాపీ, మా ఫ్యామిలీ హ్యాపీ. నా మ్యారేజ్ అయింది. ఇంకొకటి, మ్యారేజ్ అయింది ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే అని చాలా భయపడ్డాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, నేను మీ ముందు మాట్లాడుతున్నాను అంటే రీజన్ మా ఆయన అనమాట. అంటే నేను ఏది చేస్తానన్నా కాదనకుండా నన్ను ముందు ఉండి నడిపిస్తాడు ప్రతిదానికి. నేను ఏది చెప్పినా కాదనకుండా చేస్తాడనమాట. ఇంకొకటి, దేవుడిచ్చిన బిగ్ గిఫ్ట్ ఏంటి అంటే ఈ 2024లో నేను మా హస్బెండ్ అనే చెప్తాను. ఎందుకంటే ఇంత మంచి హస్బెండ్ దొరికాడు కదా, అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నిటికంటే నన్ను ఎక్కువగా హ్యాపీగా ఉంచింది కూడా ఈ ఇయర్ నా మ్యారేజే అండి. ఈ చివరికి మాత్రం మా దేవుడు ఈ ఇయర్ ఎండింగ్కి మమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచాడండి. ఒకటి, నా పేరెంట్స్ హ్యాపీ, నేను హ్యాపీ, నా హస్బెండ్ హ్యాపీ, నా హస్బెండ్ ఫ్యామిలీ హ్యాపీ, అందరూ హ్యాపీగానే ఉన్నాము. ఈ 2024 నాకు మేలు చేసిందని అయితే నేను చెప్తానండి. ఈ 2024లో నాకు ఇంత చెడు జరిగితే ఇంత మేలు అయితే జరిగిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. 2024 నాకు చాలా బాగా అయితే అనిపించింది. 2024లో నా రెజల్యూషన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. రెజల్యూషన్ అంటూ ఏం లేదండి, అంతే, ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే, ఫ్లో విత్ గో అన్నట్టు అయిపోయిందనమాట. అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, రెజల్యూషన్ అని చెప్పను కానీ నేను ఒక లెసన్ కూడా కాదు, నేను ఒక చిన్నది అయితే నేర్చుకున్నాను అనమాట. ఏంటి అంటే, తొందరపడి ఎవరిని నమ్మకూడదు, ఎవరి మాట వినకూడదు. మాట వినొచ్చు కానీ చెప్పుడు మాటలు వినకూడదు, మనం చూస్తేనే మాట్లాడాలి. ఇలాంటి కొన్ని మంచి అయితే నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. మెయిన్లీ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక విషయం ఏంటంటే, మీ అందరికీ చెప్పేది, మనము ఇయర్ ఎందుకు స్పెషల్ అన్నానంటే, నా మ్యారేజ్ ఒకటే కాదండి స్పెషల్. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా 2024లోనే అనమాట. అందుకు ఈ ఇయర్ మనకి చాలా స్పెషల్ అనమాట. చూద్దాం, ఇయర్ ఎండింగ్ అయితే పర్లేదు, కొంచెం గ్రోత్గానే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇదే 2025కి డిసెంబర్ 31కి వీడియో పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం మన యూట్యూబ్ ఛానల్ గురించి.
ఇంకా మన యూట్యూబ్ ఛానల్ మంచిగా ఎదగాలని, మంచిగా సబ్స్క్రైబర్స్ రావాలని, ఇప్పుడు మనది ఇంత చిన్న ఫ్యామిలీ కదా యూట్యూబ్ ఫ్యామిలీ, మళ్ళీ ఇదే 31 డిసెంబర్ 2025కి ఇంత పెద్ద ఫ్యామిలీ కావాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను అనమాట. మీ అందరూ అనుకుంటే మాత్రం అవుతుంది. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకి నడిపించిన మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అనమాట. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని మేము కోరుకుంటున్నాను అనమాట. ఈ 2025 మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ బాయ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.